మళ్ళీ మూడో ప్రోమోకి వచ్చింది. మూడో ప్రోమో వీడియో ఇది. ఇంతకుముందు 2 ప్రోమోలు రిలేటెడ్ వీడియో చేశాను. ఇది జస్ట్ 10 minutes లోపలే ఉంటుంది. సూపర్ వీడియో, సూపర్ హోస్టింగ్ ఫ్రమ్ నాగార్జున సార్. దాంతోపాటుగా బిగ్ బాస్ టీమ్ కూడా ఈ సీజన్లో ఎలా ప్లాన్ చేశారంటే, ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక స్పెషల్ ఉండేలాగా, హౌస్ మేట్స్తోనే ఏదో ఒక రచ్చ చేయించేలాగా, మనకు ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలా చేస్తున్నారు. ఎవ్రీ వీక్ అలాగే ఉంది. కాబట్టి ఈ సీజన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. కామనర్స్ ఉన్నప్పటికీ, కామనర్స్కి పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా, వాళ్ళ కోసం చూసేవాళ్ళు జనాలు స్టార్టింగ్లో రాకపోయినా, స్టెప్ బై స్టెప్ కామనర్స్ చూడడానికి మాత్రమే బిగ్ బాస్కి వస్తారు అనే రేంజ్లో కామనర్స్ పర్ఫార్మెన్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. కాబట్టి సీజన్ మీద హోప్ కూడా పెరుగుతూ ఉంది జనాలకి. ఇప్పుడే వచ్చిన ప్రోమో ద్వారా మీకు ఏం అర్థమైంది? ఇద్దరికి బ్లాక్ ఇచ్చారు. ఆ బ్లాక్ ఇచ్చిన వాళ్ళలో ఒకరికి ఏదో చెప్పారు నాకు సార్, అదేంటి, దాని గురించి ఏంటి అనేది మాట్లాడే ముందు, రోజుకి 30 లక్షల మంది, రోజుకి కాదు నెలకి 30 lakhs మెంబర్స్ మన వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 1 million సబ్స్క్రైబర్స్ కొట్టి తిరాలి. ఉడాలిగాడు కష్టపడతాడు, మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయడము చెయ్యయ్యా. సో ఇప్పుడు ఈరోజు మొత్తం మీద కొంత అన్యాయం, అన్ఫెయిర్లు కూడా జరిగాయి. మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమవుద్ది, అరే వీళ్ళకెందుకు సిల్వర్ ఇచ్చారు, వై నాట్ గోల్డ్? ఆ స్టార్లు ఎలా అంటే, పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి గోల్డ్, తర్వాత పర్ఫార్మెన్స్ వాళ్ళకి సిల్వరు, ఇంకా లీస్ట్ పర్ఫార్మెన్స్ వరకు బ్లాక్. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ హరీష్కి బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు లేదు. ఫ్లోరా గారికి అంటే ఆడారు, కానీ ఎఫర్ట్స్ అంతగా ఏం లేవు. ఆడారు అన్నట్టుగా ఉంది నాకు తెలిసి. మాస్క్ మ్యాన్ హరీష్ ఆడిన 2 ఆటలైనా మిగతాదంతా ఇంజురీతో కూర్చున్న వాడికి బ్లాక్ ఇస్తే ఏం లాభం? నాకు అర్థం కాదు. ఆ పాయింట్ ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే కావాలని ఆడకపోతే బ్లాక్, వైట్, రెడ్ ఇస్తాం, కానీ ఇంజురీ ఉన్న పర్సన్కి, ఇంజురీ ఉండి కూడా దానికి ముందు టాస్క్లు ఆడాడు, ఇంజురీతో సహా ఒక రౌండ్ ఆడి బాల్ వేయడంలో హెల్ప్ చేశాడు కూడా. ఒక బాల్ వేసిన దాంట్లో తన కూడా కీలక పాత్ర ఉంది ఫస్ట్ బాల్లో. అండ్ దానికి ముందు టైర్ టాస్క్ ఆడాడు, దానికి ముందు బాల్ టాస్క్ ఆడాడు, ఎవ్రీ టాస్క్ ఆడాడు, బాగా ఎఫర్ట్స్ కూడా పెట్టాడు కదా. ఆ ఏజ్ కూడా చూడదు కదా. ఆయనకి ఎందుకు బ్లాక్ ఇచ్చారో నాకు అర్థం కాదు. ఇంజురీ అయితే బ్లాక్ ఇచ్చేస్తారా, అది నాకు అర్థం కాలేదు. దాంతోపాటుగా కళ్యాణ్కి సిల్వర్ ఇచ్చారంట. ఇంకా అంతకంటే ఎట్లా ఆడాలి నాకు అర్థం కాల. కళ్యాణ్కి సిల్వర్ ఏంటి? ఇది అన్ఫేర్ కాదా? గోల్డ్ ఇస్తే ఇంకొంచెం మూమెంట్ వచ్చి, ఇంకొంచెం బజ్ క్రియేట్ అయ్యి, ఇంకొంచెం ఊపు రాదా చూసేవాడికి, ఆడేవాడికి అబ్బా అని? ఎందుకంటే కామనర్స్ అసలు పొగడట్లా. కామనర్స్ రిలేటెడ్గా ఏదైనా ఉంటే, కామనర్స్ ఇంత తప్పు చేస్తే ఇంత అంటున్నారు, ఇంత ఆడితే ఇంత పొగుడుతున్నారు, అసలు పొగట్లేదు కూడా. లేకపోతే ఇమాన్యుయల్కి గోల్డ్ ఇచ్చారు. కళ్యాణ్ ఏం తక్కువ ఆడాడు ఈ వీక్లో? గోల్డ్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఓన్లీ ఇమాన్యుయల్? వై నాట్ కళ్యాణ్కి సిల్వర్ ఇస్తే ఆటోమేటిక్గా అనిపిస్తుంది, అయ్యో ఇమాన్యుయల్ ఆడినందుకు నేను ఆడలేదేమో, జనాలు లేక నేను వెళ్ళలేదేమో అనే ఫీలింగే క్రియేట్ అవుతుందిగా. ఎందుకు? అది కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్న విధానంగా అనిపిస్తూ ఉంది. నేను అనిపిస్తే చెప్పకుండా ఉండలేకపోతున్నా. మీకు అనిపిస్తుందో లేదో మీరే కామెంట్ చేయాలా. నాలాగా మీకు అనిపించుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. అలా సిల్వర్లు వచ్చి శ్రీజాకి, సంజన గారికి సిల్వర్ ఇచ్చారంట. తర్వాత సరికి మిగతా తనుజ గారికి సిల్వరు, రీతుకి సిల్వరు, ఇలా సిల్వర్లు అందరికి ఇచ్చారు. బ్లాక్ మాత్రం వీళ్ళిద్దరికి ఇచ్చారు. డెమాన్ పవన్కి సిల్వరు. డెమాన్ పవన్కి పాపం గోల్డ్ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే మనోడిని బిగ్ బాస్ ఆపేసి మీరు సంచాలకులో పెట్టినోడిని సిల్వర్ ఇస్తే సంచాలకు ఏం చేయాలి, అందరూ కొడతా, నేను సంచాలకు వెళ్ళి. భరణి గారికి సిల్వర్ ఇచ్చారంట. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇద్దరికి బ్లాక్ వచ్చింది. ఆ బ్లాక్ నాగార్జున సార్ ఇచ్చిందే. మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ ఫ్లోరా గారికి ఇద్దరికి బ్లాక్ ఇచ్చి, ఆ బ్లాక్ వచ్చిన వాళ్ళని హౌస్ మేట్స్ డిసైడ్ చేసి, ఆ బ్లాక్ ఇచ్చిన వాళ్ళలో ఎవరికైతే హౌస్లో ఉండడానికి అర్హత లేదో, ఎవరు హౌస్లో అవసరం లేదో మీకు, వాళ్ళ ఫోటోని షెడ్డర్లో వేయండి, షెడ్డర్లో వేసి మీ రీజన్స్ చెప్పండి అన్నారు. ఇది చాలా సీజన్స్లో జరిగినాయి. 1-2 సీజన్స్లో సేమ్ జరిగినప్పుడు బయటికి హౌస్ మేట్స్ పంపించిన సీజన్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గరగా పంపించి, గేట్ దాకా పంపించి లోపలికి తీసుకొని వచ్చిన సీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ఒక్కొక్కరిని షెడ్డర్లు వేయమన్నారు. బాగా ఉండాలి అనుకున్న వాళ్ళని ఫోటోలు అక్కడ పెట్టి, మిగతా వాళ్ళని షెడ్డర్లు వేయమంటే, మిగతా ఒక్కొక్కరు రీజన్స్ ఏం చెప్పారు ఫాస్ట్గా చెప్పి, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరికి బయటికి పంపించేశారు, ఏంటి ఆ సిస్టమ్ ఏంటి, అది ఎలా చేశారు అనేది కూడా మాట్లాడతారు. ఫస్ట్ వచ్చేసరికి నాకు సార్, ఈ ఇద్దరిలో ఎవరు అవసరం లేదు అనుకుంటారో ఒకరిని డిసైడ్ చేయాలి. మీరు డిసైడ్ చేసి బయటికి పంపించాలా అన్న సెన్స్లో చెప్పారు. నాకు సార్, అవసరం లేని పర్సన్ ఫోటోని షెడ్డర్లో వేయండి. నెక్స్ట్ భరణి గారు లేసరియా, ఈ పర్సన్ వల్ల డీమోటివేట్ అవుతున్నారు సార్ ఏమో అందరూ. అది నాకు తెలిసి 1000% మాస్క్ మ్యాన్ హరీష్ గారి రిలేటెడ్ మాట్లాడుంటారు. వాళ్ళిద్దరికీ పడట్లేదు. స్టిల్ ఇప్పటికీ సంజన గారితో కూడా మొన్న కూడా అంటున్నారు, 10 మందికి ఇతని వల్ల ప్రాబ్లం అయినప్పుడు 10 మందే ప్రాబ్లమా, ఇతనిదే ప్రాబ్లమా అన్నట్టు సెన్స్ లేదు అన్నారు. సో దాంతోపాటుగా ఆ ఇది ఉంది. ఇతను కూడా ఏం సరిగా మాట్లాడలేదు. గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పలేదు హరీష్ గారు. అట్లాంటివి చాలా చేశాడు ఆయన కూడా. భరణి గారు రిలేటెడ్గా ఆయన తగ్గి వచ్చి మాట్లాడుతున్నా, ఇతను ఏం మాట్లాడలేదు. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ రిలేటెడ్గా భరణి గారు, మాస్క్ మ్యాన్ హరీష్ ఇద్దరి వైపు నుంచి అన్నీ చూస్తే ఏ రోజు నాకు మాస్క్ మ్యాన్ హరీష్దే తప్పు అనిపించింది, కానీ భరణి గారి విషయంలో భరణి గారు తప్పు అనిపించలే. ఏ రోజు అనిపించలే. పాయింట్. ఎగ్ విషయంలో భరణి గారు తప్పు ఉంది. ఆయన అరిచాడు, ఈయన అరిచాడు, అయిపోయింది.
తర్వాత సారీ చెప్పాడు. సారీ చెప్పింది ఎవరు? భరణి గారి కంటే ముందు హరీష్ గారు సారీ చెప్పి హగ్ చేసుకుని నా అన్నయ్య లాంటి వారు మీరు అన్నారు. అయిపోయింది, కలిసిపోయాం అనుకుంటే తర్వాత రోజు కళ్యాణ్ పడాల చేయి పెడితే చేయి పెట్టాడు అని చెప్పిన పాపానికి ఆ రోజు నుంచి హరీష్ గారు భరణి గారితో మాట్లాడట్లా. అండ్ మనీష్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంతుంది. అంతకుమించి ఏం చేశాడు భరణి గారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కాబట్టి భరణి గారు ఇక్కడ హరీష్కి వేయడంలో తప్పలేదు, ఫర్ షూర్ తప్పలేదు. తర్వాత కళ్యాణ్, తర్వాత రాము వచ్చి సార్ తన గేమ్ తను ఆడకుండా పక్క వాళ్ళ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది సార్ అంటే నాకు తెలిసి ఫ్లోరా గారికి అనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ సంజన గారి గేమ్ కోసం సంజన గారి కోసం ఆడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఫ్లోరా కేసు ఉంటారా అంటే నిన్న చూడండి రీతు చౌదరి ఓడిపోయి ఫ్లోరా గెలిచినందుకు ఫ్లోరా గారు సూపర్ రాము అనేసి ఎగ్జైట్ అవుతుంది. ఇక్కడ రాము గెలిచినందుకు ఎగ్జైట్మెంట్ కాదు, రీతు ఓడిపోయిందని అన్నదానికి ఎగ్జైట్మెంట్ నాకు అనిపించినట్టు ఆయనకి అనిపించినేమో. ఫ్లోరా గారి కేసు ఉంటారని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ ఒక పక్కనే ఉంటారు సార్, ఆ సైడ్నే ఉంటారు, ఈ సైడ్ వాళ్ళు మంచోళ్ళు అయినా దీంట్లో మాతో ఏం కలవట్లేదు, ఖచ్చితంగా అది సంజన గారి రిలేటెడ్గానే అన్నారు. లేదు ఒక పక్కనే ఉంటారు, ఆ సైడ్ ఉంటూ అవతల వాళ్ళు మంచోళ్ళు అయినా అర్థం అవ్వట్లేదు, అది నాకు తెలిసి ఫ్లోరా గారు రిలేటెడ్గానే వాళ్ళతోనే ఉంటారు, మా సైడ్ ఉండట్లేదు అనేసి అనుకుంటారు. కానీ ఈవిడికి కేసు ఉంటారేమో అని అర్థం లేదు, మాస్క్ మ్యాన్ హరీష్కి కేసు ఉంటాడైనా. ఎందుకంటే ఫ్లోరా గారు నేను సపోర్ట్ చేస్తానన్నారు, బాగా క్లోజ్గా ఉన్నారు, నువ్వు గెలవాలి, గెలవకపోతే కొట్టేస్తాను, బాగా తిని పడుకో, సోజా హాయ్ జాకే ఏకే ఆకే సోజా అన్నట్టుగా హిందీలో కూడా చెప్పారు, వాళ్ళిద్దరు హిందీలో మాట్లాడుకున్నారు. కాబట్టి ఇది మాస్క్ మ్యాన్కే అని ఉంటాడు. చూద్దాం మాస్క్ మ్యాన్ రిలేటెడ్ ఇతను రిలేటెడ్ కూడా పెద్దగా ర్యాపో ఏమి ఉండట్లా. నిన్న మాస్క్ మ్యాన్ కళ్యాణ్ అంత బాధపడుతూ ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి ఓదార్స్తారేమో, ఓకే ఓదార్చాడు కానీ కొంత సపోర్ట్గా నిలబడ్డట్టు కూడా ఏం అనిపించలే. అతను అంతలే స్ట్రైట్గా ఏది అనిపిస్తే చేస్తాడు, దాన్ని ఏం తప్పట్లో. సో ఇతనికి క్లోజ్గా లేడు అన్నప్పుడు పంపించాలి కదా, ఎందుకంటే ఫ్లోరా గారు క్లోజ్గా ఉన్నారు, మాస్క్ మ్యాన్ పెద్దగా క్లోజ్గా లేడు అన్నప్పుడు షెడ్డర్లు ఎవరు చేస్తారు, మాస్క్ మ్యాన్దే వేస్తాడు. తర్వాత ఇమానీలు వచ్చి తనుజ గారు అంటారు, సుమన్ గారు తనుజ గారు ఏమంటారు, సుమన్ గారు ఎక్కువ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు సార్, అది నాకు తెలిసి హరీష్ గారు రిలేటెడ్, వీళ్ళిద్దరికీ ఎంకరేజ్మెంట్ ర్యాపో కనెక్షన్ కట్ అయిపోయింది. ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తారో ఆ రోజు నుంచి సుమన్ శెట్టి గారు హరీష్ గారితో ఉండట్లేదు, ఆ రోజు నుంచి ఇద్దరికి పడట్లేదు. బాత్రూమ్ డ్యూటీలు అప్పుడు కూడా హరీష్ గారిని పిలిపించి చేయించేది, హరీష్ గారికి నచ్చలేదు, కొంచెం విసుక్కున్నట్టుగా మాట్లాడారు. ఇంకేమైనా బాత్రూంలో అప్పుడు కూడా బాత్రూంలో చేస్తాలే మాకు అదే పని, అందుకే వచ్చాం అన్నట్టుగా చికాకు పడుతూ మాట్లాడారు. అది అప్పటి నుంచి సుమన్ శెట్టి గారికి నచ్చట్లేదు, వేసేశారు. తర్వాత తనుజ గారు వచ్చి గేమ్ వైజ్ 50% కూడా ఇస్తున్నట్టు నాకు అనిపించట్లేదు సార్. ఇది కూడా నాకు తెలిసి మాస్క్ మ్యాన్ హరీష్ గారు రిలేటెడ్గా కంటే కూడా ఫ్లోరా గారే అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ హరీష్ ఏంటంటే ఈ వీక్ వాళ్ళ టీంలో ఉండి బాగా ఆడారు కాబట్టి ఫ్లోరా గారికి వీళ్ళు వేసుంటారేమో, ఎందుకంటే సంజన గారు పక్కన ఉన్నారు, అసిస్టెంట్లా బిహేవ్ చేస్తున్నారని సంజన గారితో ఉంటున్నందుకు ఈవిడికి ఎలాగో నచ్చదు, ప్లస్ అసిస్టెంట్గా బిహేవ్ చేస్తున్నారని ఈవిడ కూడా లైవ్లో చాలాసార్లు అన్నారు. కాబట్టి ఫ్లోరా గారికి వేసుంటారు, తప్పలేదు ఫ్లోరా గారికి ఏడులో. తర్వాత సార్ ఇమానుయల్ సార్ అందరూ ఒకటి, నేను ఒక్కనే ఒక పైపు అనుకుని ఫీల్ అవుతుంటాడు సార్ హరీష్కి ఏడులో తప్పలేదు, హరీష్కి ఇమానుయల్కి గొడవలు ఉన్నాయి, ఇద్దరికి ర్యాపో తగ్గుతూ వస్తుంది, దాంతోపాటుగా ఆయన ఒక ఒంటరిగా ఉంటాడు, ఆ రీజన్తో వేసాడు. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ అదే సర్వెంట్ లాగా ఉంటారు, అది ఇది అనేసి ఫ్లోరా గారికి వేశారు. తర్వాత డెమాన్ పవన్ ఇక్కడ బాగా చెప్పాడు, డెమాన్ పవన్ రీజనింగ్ బాగుంది, ఎవరితో ఆడితే ఛాలెంజింగ్ ఉంటుందో, ఎవరి వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందో, ఎవరి వల్ల షో ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను సార్ అని. మాస్క్ మ్యాన్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్, మాస్క్ మ్యాన్ ఫిజికల్గా ఆడగలుగుతాడు, లేకుంటే ఆర్గ్యుమెంట్లు అవుతాయి, తెలుగు వచ్చు, వీటిని ఆయన ఉండాలనుకుంటున్నా, ఈవిడ నాకు అవసరం లేదనేసి ఫ్లోరా గారికి వేశారు. మంచి రీజనింగ్ చెప్పారు, టూ గుడ్ ఫ్రమ్ డెమాన్. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు హీ డజంట్ హ్యావ్ స్పోర్ట్స్మెన్షిప్ లేదంట. స్పోర్ట్స్మెన్షిప్ ఏంటంటే మనం ఏదైతే దొంగతనాలు చేసుకుంటూ ఎన్ని నెగ్గులు కావాలంటే తింటూ ఎవడు అడగకూడదు, అది స్పోర్ట్స్మెన్ స్పిరిట్, లేకపోతే మిగతాదంతా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కాదు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే మాస్క్ మ్యాన్ అవుట్ అయిపోతే అడగడు, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మాస్క్ మ్యాన్ దగ్గర ఉంది, ఒక్క నామినేషన్లో తీసుకోలేడు, అది కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ దగ్గర తీసుకోవచ్చా, ఓకే తీసుకోవచ్చులేండి. కానీ ఈవిడ చెప్పాల్సిన మాట కాదు, ఎగ్గులు తింటే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అయినా ఎగ్గులు తింటే ఒప్పుకోవాలనుకుంటా మేబీ, కానీ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేదనేది నామినేషన్ పరంగా అయితే రైటే ఆవిడ సంజన గారు చెప్పింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ని రెస్పెక్ట్ చేయడు, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటారు అయిపోద్ది కదా, నీ రీజన్స్ నువ్వు చెప్పుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలిసిమెలిసి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉండాలి. కానీ వాళ్ళ రీజన్ నచ్చకపోతే వాళ్ళతో మాట్లాడకపోవడం, కావాలని చేశారన్నాం, ఇదంతా నాశ ఎక్కువ ఉంటుంది హరీష్ గారి దగ్గర. అక్కడ ఆ పాయింట్లో సంజన గారు కూడా రైటే చెప్పారు, ఎందుకంటే వాళ్ళిద్దరికి పడట్లేదు. ఫ్లోరా గారు క్లోజ్ అయినప్పుడు ఎవరికి వేస్తారు, మాస్క్ మ్యాన్కి వేస్తారు, దాంట్లో తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు ఆ పర్సన్ వల్ల ఈ గేమ్లో ఎలాంటి ఇంపాక్ట్ లేదు, ఫ్లోరా గారికి వేసేసారు. ఎందుకంటే ఫ్లోరా గారిని ఆవిడ 13th ప్లేస్లో ఆ రోజు పెట్టారు, ఈ రోజు కూడా ఆ దాని మీదే స్టాండ్ అయి ఉన్నారు. ఎందుకంటే మాస్క్ మ్యాన్తో ర్యాప్ ఉంది, మాస్క్ మ్యాన్ ఈవిడితోనే ఫైట్ చేశాడు, మాస్క్ మ్యాన్ సత్తా ఏంటో, మాస్క్ మ్యాన్ ఎంత బాగా ఆడతారు అనేది ఒక క్లారిటీ ఉంది. ఛార్జింగ్ అయిపోయిందిరా, అయిపోయింది, ఆ మైక్ తీసేసి ఏం కాదు, ఛార్జింగ్ అయిపోయిందా, ఇప్పుడు దాకా అయిందో లేదో తెలియదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు దీనికి ముందు వాయిస్ వచ్చిందో లేదో తెలియదు, ఛార్జింగ్ అయిపోయింది, అందుకనే మైక్ తీసేసి మాట్లాడుతున్నాను. సో ఫ్లోరా గారికి ఒక క్లారిటీ వచ్చింది, అందుకని ఫ్లోరా గారికి వేశారు దివ్య గారు. చూడండి అందులో ఇంకా అని. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి అయిపోయిన తర్వాత నాగార్జున సార్ ఏమంటారంటే వీళ్ళిద్దరిలో ఒకరికి 2 weeks నామినేట్ చేస్తారు, డైరెక్ట్ 2 weeks నామినేషన్.
అంతేగాని హౌస్లో నుంచి ఫ్లోరా గారిని అందరికీ ప్రోమో చూసిన వాళ్ళకి అనిపించుంటుంది ఎలిమినేషన్ ఇలా జరిగిందేమో, మాస్క్ మ్యాన్ హరీష్ సేఫ్ ఏమో, ఎలిమినేషన్ ఫ్లోరా గారేమో అని అనిపించుండొచ్చు. ఫ్లోరా గారికి 2 weeks డైరెక్ట్ నామినేషన్. ఫ్లోరా గారికి ఎలా కలిసి వస్తుంది చూడండి. ఆవిడే వెళ్ళిపోతారు అనుకున్న టైంలో జైలుకి పంపించారు అందరు కలిసి. ఆవిడే వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో ఈ రోజు అందరు కలిసి 2 weeks నామినేట్ చేశారు. ఓవరాల్గా సింపతి క్రియేట్ చేస్తున్నారేమో బిగ్ బాస్ వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. లేదా ఈ సింపతి ఎందుకు పెట్టారో తెలీదు. 2 సార్లు ఆవిడకే కనెక్ట్ అయ్యేసరికి నాకు అనిపిస్తుంది. ఒకసారి ఏమో జైలు, ఒకసారి ఏమో 2 వారాల నామినేషను. మాస్క్ మ్యాన్ హరీష్కి వచ్చేసరికి అతన్ని ఓనర్స్లో నుంచి టెనెంట్స్ నుంచి ఓనర్కి పంపించారంట. సంజన గారిని వచ్చేసరికి టెనెంట్స్లోకి పంపించారంట. అది సూపర్ డెసిషన్. ఈవిడ ఎలా వర్క్ చేస్తారో, ఎలా బట్టలు ఉతుకుతారో, ఎలా అంట్లు తమ్ముతారో, ఏం చేస్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మాస్క్ మ్యాన్ హరీష్ ఓనర్స్లోకి వెళ్ళాడు. సో ఓనర్స్లోకి వెళ్ళేది అదృష్టం అనుకుంటే అతను ఎలిమినేట్ అయ్యాడు అనేది మనకు వచ్చిన అప్డేట్. దాని మీద ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాస్ట్గా చేయాలన్న ఉద్దేశంతో ఛార్జింగ్ కూడా చూసుకోలేదు మామ. ఈ ఎఫర్ట్స్ గుర్తించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ మామ.